అథ మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం నిన్న అష్టాధ్యాయ పాఠంలో 5వ అధ్యాయం యొక్క 3వ పాదంలో 30వ సూత్రం వరకు మనం చూసాము. ఈరోజు 31వ సూత్రం చూడండి. ఉపరి యుపరిష్టాత్. పదవి భాగం వచ్చేసి ఉపరి యుపరిష్టాత్ ఒకే పదంగా విడగొట్టుకున్నాము. ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. సమాసం వచ్చేసి దీన్ని విగ్రహ వాక్య రూపం చూసినట్లయితే ఉపరిశ్చ ఉపరిష్టాచ్చ ఉపరి ఉపరిష్టం ఉపరి ఉపరిష్టాత్ ఇది ఉపరి ఉపరిష్టం అవుతుంది. తస్మాత్ ఉపరి ఉపరిష్టాత్ ఇది పంచమీ విభక్తి బహువచనం ఉండాలి. ఓకే, అంటే సమస్త పదం కదా. ఓకే, ప్రథమాలో ఉన్నాయి. అస్తు ఉపది ఉపదిష్టం ఇది సమాహార ద్వంద్వ సమాసం. ఇది అవ్వేయాలండి, అందుకని మీకు వేరే ఏమి ఉపది ఉపదిష్టాల శబ్దాలు అవ్యాలు కాబట్టి, అంటే అవ్యయం మన విభక్తి ఇవ్వకూడదు. తర్వాత అవ్యపదం అవ్య సంధ్య వచ్చింది. ఓకే, అంటే మూల పదంలో ఉన్నాయి. ఉపదిష్ట ఉపదిష్టాచ ఇది ఉపది ఉపదిష్టం ఇది సమాహార ద్వంద్వ సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి దిక్ శబ్దేభ్యః సప్తమీ పంచమీ ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు తద్ధితాః జ్ఞా ప్రాతిపదికా ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఉపరి ఉపరిష్టాత్ ఇత్యేతౌ శబ్దౌ నిపాత్యేతే. ఈ రెండు శబ్దాలు నిపాతం చేయబడతాయంట. ఉపరి ఉపదిష్ట ఇత్యేతౌ శబ్దౌ నిపాత్యేతే. అధస్థాతేర్ అర్థే. అధస్థాతేర్ అర్థ అంటే అధస్థాత్ అర్థంలో ఉపరి అవర్ ఉపదిష్టాత్ ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో నిపాతం ద్వారా సిద్ధింపబడతాయి. ఎలా సిద్ధింపబడ్డాయంటే కింద ఇచ్చారన్నమాట. ఊర్ధ్వ శబ్దస్య ఉపభావ. మూల శబ్దం ఊర్ధ్వ శబ్దం తీసుకున్నాం. ఊర్ధ్వ శబ్దస్య ఉపభావ ఉప ఆదేశం వస్తుంది. తర్వాత రిల్ రిష్టాతిలౌ రిల్ రిష్టాతిలౌ చ ప్రత్యయౌ నిపాత్యేతే. రిల్ రిష్టాతిలౌ చ ప్రత్యయౌ నిపాత్యేతే. రిల్ రిష్టాతిల్ రెండు ప్రత్యయాలు వచ్చాయి. రిల్ రిష్టాతిలౌ చ ప్రత్యయౌ నిపాత్యేతే ఇలా వచ్చాయన్నమాట. ఈ రెండు ప్రత్యయాలను మనం నిపాతం చేసుకున్నాం. ఊర్ధ్వ శబ్దం చేత రిల్ రిష్టాతిలో ప్రత్యయాలు వచ్చాయి. దాంతో పాటు ఉపభావం కూడా వచ్చిందన్నమాట. అందుకే ఊర్ధ్వ శబ్దానికి ఉపభావం వచ్చింది. అలాగే రిల్ వచ్చినప్పుడు అనుబద్ధ లోపం చేసుకుంటే రీ మిగులుతుంది, ఉపరి అయిపోయింది. రిష్టాత్ వచ్చినప్పుడు రిష్టాతిల్ వచ్చినప్పుడు రిష్టాతిల్లో తిల్ అనుబద్ధ లోపం ఉపదిష్టాత్ అలా మిగులుతుంది. తిల్లో లకారం వెళ్ళిపోతుంది, ఇకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఉపదిష్టాత్ వెళ్ళిపోతుంది. ఉపదిష్టాత్ ఇక్కడ మనం ఊర్ధ్వ శబ్దం ఉపభావము రిష్టాతిల్ ప్రత్యయం. రిష్టాతిల్కి అనుమతి లోపం చేస్తే రిష్టాత్ మిగులుతుంది. అంటే అంతిమ లకారం లోపిస్తుంది, ఇకారం లోపిస్తుంది అన్నమాట. లోపించినప్పుడు ఉపదిష్టాత్ అలా మిగులుతుంది అన్నమాట. అందుకే ఉపదిష్టాత్ అనే రూపం సిద్ధిస్తుంది మనకు. దీని యొక్క అర్థం వచ్చేసి తాత్పర్యం వచ్చేసి ఊర్ధ్వాయాం దిశి వసతి. ఊర్ధ్వ దిశలో నివసించే వారిని ఉపరి వసతి అంటాడు. పైన నివసిస్తున్నాడు. ఉపరి ఆగత పైకి వచ్చాడు. ఉపరి ఆగత పైకి వచ్చాడు.
ఉపరి రమణీయం పైన రమణీయంగా ఉంది. అలాగే ఉపదిష్టాత్ వసతి, పైన నివసిస్తున్నాడు, అదే తాత్పర్యం. ఉపదిష్టాత్ ఆగత, ఉపదిష్టాత్ రమణీయం అనే అర్థాలు ఇక్కడ 3 దిక్ దేశ కాలార్థంలో ఏమైందండి రావట్లేదు? గురుగారు మ్యూట్ లో ఉన్నారండి. నెక్స్ట్ చూడండి. ఇంకా ఇక్కడ ఊర్ధ్వ శబ్దకు ఉపభావము రిల్లు తథా అధిష్టాతి ప్రత్యయాలు వస్తాయి, నిపాతం చేయబడతాయని చెప్పాం. అస్తాతి ప్రత్యయ సప్తమి పంచమి ప్రథమాంతం చేత దిక్ దేశ కాలార్థంలో వస్తుంది. సో अस्ताति अर्थंलो ऐसा कहने पर उपर्युक्त सब ही अर्थ अभिप्रेत होंगे. उपदिश अस्ताति अर्थंलो అని చెప్పడం చేత ఉపయుక్త అన్ని అర్థాల్లో ఇది అభిప్రేతం అవుతుంది. పైన చెప్పిన అస్తాతి అర్థం అయితే ఉందో అన్ని దిగ్దేశ అర్థంలో వస్తుంది చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఏమవుతుంది, అస్తాతి అర్థంలో అస్తాతి ఉపదిష్ట, అక్కడ మనకు ఉపదిష్టాత్ అధస్థాత్ వచ్చాయి కదా, అలాంటి అస్తాతి అర్థంలో అలా చెప్పినప్పుడు ఉపయుక్త సభి అర్థ అభిప్రేతం అంటే పైన చెప్పిన అర్థాలు కూడా మొత్తం స్వీకరించబడతాయి, అంగీకరించబడతాయి అని చెప్పి ఒక సంకేతం ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. అవి కూడా తీసుకోవచ్చు ఇలాంటి అర్థంలో. ఆ ఉద్దేశం చేత ఆ రకం కూడా ప్రస్తావించబడింది. రిల్లు రిష్టాత్ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏ విధంగా సిద్ధిస్తాయో అలాగే అస్తాది ప్రత్యయాలు వచ్చినప్పుడు కూడా అలాగే సిద్ధిస్తాయి. ఈ రకంగా 2 రకాల ప్రయోగాలు ఉంటాయని చెప్పి 2 రకాలు తీసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ సంకేతించబడింది. నెక్స్ట్ చూడండి, పశ్చాత్. పశ్చాత్ ప్రథమ విభక్తి ఏకవచనం, ఒకే పదం ఇది. అనువృత్తి వచ్చేసి దిక్ శబ్దేభ్య సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పదశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పశ్చాత్ ఇతి అయం శబ్దో నిపాత్యతే అస్తాతేర్ అర్థే. పశ్చాత్ ఇతి అయం శబ్ద, సూత్రంలో పశ్చాత్ శబ్దం కదా, ఆ శబ్దం నిపాతం చేయబడింది. ఏ అర్థంలో చేయబడింది అంటే అస్తాతేర్ అర్థే, అస్తాతి అర్థంలో చేయబడింది. ఎందుకంటే అక్కడ పైన కూడా ఉపదిష్ట ఇత్యేతో శబ్దం నిపాత్యేతే, ఈ 2 ప్రత్యయాలు నిపాతం చేయబడతాయి. అంటే ఉపదిష్ట నిపాతం చేయబడతాయి, కానీ ఏ అర్థంలో చేయబడతాయంటే అస్తాతేర్ అర్థం అని చెప్పుకున్నాం పైన కూడా. ఇక్కడ కూడా అదే విధంగా పశ్చాత్ శబ్దం కూడా నిపాతం చేయబడుతుంది, కానీ ఏ అర్థంలో చేయబడుతుంది, అస్తాతి యొక్క అర్థం ఏం చెప్పుకున్నా ఆ అర్థంలో. అస్తాతేర్ అర్థే నిపాత్యతే ఒకటే కాబట్టి నిపాత్యతే అని చెప్పినాం. అక్కడ 2 కాబట్టి నిపాత్యేతి అని చెప్పుకున్నాం ద్వివచనంలో. అస్తు. సో ఇప్పుడు ఈ శబ్దం ఎలా తయారైందంటే అపశబ్దస్య పశ్చాత్ అపశబ్దాన్ని, మూల శబ్దం అపశబ్దము, దానికి పశ్చాత్ భావం అయిపోయింది. పశ్చాత్ అనే శబ్దం ఆదేశంగా వచ్చింది అన్నమాట. అలాగే ఆతిష్ట ప్రత్యయ ఏమొచ్చింది, ఆతి ప్రత్యయం తెచ్చుకున్నాం. ఆతిష్ట ప్రత్యయ, ఆతిష్ట ప్రత్యయం నిపాత్యతే. ఇప్పుడు ఈ రకంగా అపరస్యాం దిశి వసతి, అపరస్యాం దిశి వసతి, అపరస్యాం దిశి వసతి అంటే పశ్చాత్ వసతి. అపరస్యాం దిశి వసతి అంటే ఏంటి, పశ్చాత్ వసతి, తర్వాత నివసిస్తున్నాడు, పశ్చాత్ తర్వాత వస్తున్నాడు, తర్వాత పశ్చాత్ రమణీయం. ఇక్కడ పశ్చాత్ అర్థము పశ్చిమ అని అర్థం తీసుకోవచ్చు. పశ్చిమ దిశలో నివసిస్తున్నాడు, పశ్చిమ నుండి వస్తున్నాడు, పశ్చిమ దిశ రమణీయంగా ఉంది అనే భాగంలో తీసుకోవచ్చు. ఇక్కడ దిశార్థంలో తీసుకోవచ్చు అనమాట. అపశబ్దకో పశ్చ భావము ఆతి ప్రత్యయము నిపాతం చేయబడ్డాయి. అందుకే పశ్చా ప్లస్ ఆతి పశ్చ ఆత్ కలిపితే పశ్చాత్ అయిపోయింది అన్నమాట. ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుంది.
అస్తు ఇవి కూడా దిక్ దేశ కాల అర్థంలో 3 అర్థాల్లో మనకు అస్తాతి అర్థంలో మనకు ఈ శబ్దం నిపాతం చేయబడింది. అది మనకు చూసాం. నెక్స్ట్ చూడండి. పశ్చాచ ఛందసి. పశ్చాచ ఛందసి. ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదము, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి పశ్చాత్ దిక్ శబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశకాలేషు తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పశ్చ ఈ 2 శబ్దాలు సూత్రంలో ఇచ్చినటువంటి పశ్చ ఇత్యేతౌ శబ్దౌ నిపాత్యేతే నిపాతం చేయబడతాయి. ఈ అర్థంలో ఛందసి విషయంలో అస్తాతేర్ అర్థే చకారాత్ పశ్చాత్ చ అంటే ఇక్కడ పశ్చా ఈ 2 శబ్దాలు కూడా ఛందసి విషయంలో అంటే వేద విషయంలో అస్తాతి అర్థంలో నిపాతం చేయబడతాయి. సూత్రంలో ఇచ్చిన ప్రకారంగా చకారం చేత పశ్చాత్ శబ్దం కూడా ఛందస్సు విషయం నిపాతం చేయబడుతుంది. అంటే పైన చెప్పుకున్న నిపాతం చేయబడుతుంది, కానీ ఛందస్సు విషయంలో కూడా నిపాతం చేయబడుతుంది. అందుకే అపర శబ్దానికి పశ్చభావం వచ్చింది. తర్వాత ఆకార ప్రత్యయం నిపాతం కీయాతి. ఇక్కడ అకార ప్రత్యయము ఆకార ప్రత్యయం నిపాతం చేస్తాం అన్నమాట. అందుకే అపర శబ్దానికి పశ్చభావం వస్తుంది. తథా అలాగే ఆకార ప్రత్యయాలు నిపాతం చేయబడతాయి. ఆకారాలు కూడా నిపాతం చేయబడతాయి అన్నమాట. అందుకే పశ్చాత్మే పూర్వవత్ నిపాతం కాది హుయే. పశ్చాత్ మనం పైన ఏ రకంగా నిపాతం ద్వారా రూపసిద్ధి తయారు చేసుకున్నామో అలాగే ఇక్కడ నిపాతం చేయబడింది. మొత్తం ఇక్కడ అపర శబ్దం చేత పశ్చభావం వచ్చింది, తర్వాత అకార ప్రత్యయం వచ్చింది అన్నమాట. సో పశ్చ అయిపోయింది. ఒకసారి ఆకార ఆశం తీసుకుంటే పశ్చా అయిపోయింది. మనకి సూత్రంలో పశ్చా ఒకటి. ఒకసారి ఆ ప్రత్యయం తీసుకున్నప్పుడు పశ్చ అయిపోతుంది, కలుపుకుంటే పశ్చ అయిపోతుంది. ఆకారం కలుపుకుంటే పశ్చా అయిపోతుంది. ఇక్కడ మనకు నిపాతం అపర శబ్ద స్థానంలో చకార హలంతం ఆదేశం వస్తుందండి. హలంత ఆదేశం కాబట్టి అకార ప్రత్యయం కలుపుకుంటే ఆకార ప్రత్యయం కలుపుకుంటే అనే రూపాలు మనకు సిద్ధిస్తారన్నమాట. మనం పశ్చాత్ శబ్దం కూడా నిపాతం చేయబడుతుంది కాబట్టి అక్కడ మామూలుగా ఇక్కడ కూడా అపర శబ్ద స్థానంలో ఆదేశం చేసుకుంటే మనం పూర్వంలో చెప్పిన విధంగానే అపర శబ్దానికి ఆదేశము, తర్వాత ఆది ప్రత్యయం అనుమతి వచ్చిన ఆత్ మిగులుతుంది. పశ్చాత్ రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అస్తే ఈ రకంగా 3 రూపాయలు ఛందస్సు విషయంలో సిద్ధిస్తా అనే ప్రక్రియని ఇక్కడ మనం చూసాము. నెక్స్ట్ చూడండి. ఉత్తరాధర దక్షిణాదాతి. ఉత్తర అధర దక్షిణ 3 పదాలు ఉన్నాయి, 3 శబ్దాలు ఉన్నాయి. ఉత్తరాధర దక్షిణాదాతి. ఉత్తరాధర దక్షిణాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఆతి ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చి ఉత్తరశ్చ అధరశ్చ దక్షిణశ్చ. మొత్తం కలిపితే ఉత్తరాధర దక్షిణం. తస్మాత్ ఉత్తరాధర దక్షిణాత్. ఇది పంచమి. మనం ద్వంద్వ సమాసం చేసుకున్నాం. అస్తు. అనుదిత్తి వచ్చేసి దిక్ శబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనుదిత్తి వస్తున్నాయి. అర్థః ఉత్తర అధర దక్షిణ ఇత్యేతేభ్యో దిక్ శబ్దేభ్యః దిశావాచి ఉత్తర శబ్దము, దిశావాచి అధర శబ్దము, దిశావత్ దక్షిణ శబ్దం అంట.
ఇత్యేతేభ్యో దిక్శబ్దేభ్యః ఆతిః ప్రత్యయో భవతి. ఆతి ప్రత్యయం వస్తుంది. కానీ ఏ అర్థంలో వస్తుంది? అస్తాతేః అర్థే, అస్తాతేరర్థే, అస్తాతి అర్థంలో వస్తుంది అని చెప్పి ఈ రకంగా మనం తయారు చేసుకున్నాం. అస్తాతేరర్థే. ఉదాహరణకి ఆచార్య ఆచార్య అస్తాతేర్ అర్థే అంటున్నారు. అన్నిటిలో అస్తాతి అంటే ఏంటండి అర్థం? మనం గతంలో చెప్పుకున్నాం. సూత్రం గుర్తుందా? ఇక్కడ నా దగ్గర స్లైడ్, నిన్న పాఠం లేదు చూడండి. ఆహా, చెప్పండి పుస్తకం సూత్రం చెప్పండి. అదే సూత్రం చెప్పండి. నిర్మల గారు ఓకే పుస్తకం మోదీ చూడండి. నిన్నది పంపించాలి మోదీ. నేను చెప్తా మన పాఠంలో ఉన్న వాళ్ళే. అస్తాది ప్రత్యయం వచ్చింది చూడండి. దిగ్దేశ కాలే, ఇదే దిగ్దేశ. ఆ సూత్రం చెప్పండి. దిక్ దిక్ శబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు అస్తాతిః. ఈ సూత్రంలో వచ్చిందా? దిశావాచి, దేశవాచి, కాలవాచి అర్థంలో, ఈ మూడింటి అర్థంలో దిగ్దేశ కాలేషు, తర్వాత శబ్దేభ్యః. మళ్ళీ ఒకసారి సూత్రం చెప్పండి. దిక్ దేశ కాలేషు అస్తాతిః. అంతకంటే పూర్వం లేవు చెప్పాం. అదేమో దిక్ శబ్దాలతో వస్తుంది. దిక్ శబ్దేభ్యః దిగ్దేశ కాలేష్వస్తాతి. ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా అస్తాది ప్రత్యయం వస్తున్నాం అంటే దీక్షావాచి దేశ కాలవాచి అర్థంలో అస్తాది, అలాంటి అర్థం చెప్పడం అస్తాది ప్రత్యయం. ఇది అందుకే అస్తాది ప్రత్యయం అని చెప్పాం. అస్తాది అర్థంలో అంటే దిగ్దేశ కాల అర్థంలో. స్వార్థంలో అండి, అంతే అండి. ఈ అష్టాది ప్రత్యయము స్వార్థం అంటే దిక్ దేశ కాల వాచ అర్థాన్ని బోధిస్తున్నాం అన్నమాట. ఈ మూడు అర్థాలు వస్తాయి అస్తాది అర్థం అంటే. ఓకేనా? సరే. చూడండి, ఉత్తర అధర దక్షిణ ఈ మూడు ఇత్యేతేభ్య దిక్ శబ్దేభ్యః ఆతి ప్రత్యయం భవతి అస్తాతి అర్థే. ఇక్కడ ఆతి ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ అదేవిధంగా ఇచ్చారు ఇక్కడ. ఉత్తరస్యాం దిశి వసతి, ఉత్తరాద్ వసతి, ఉత్తరాద్ ఆగతః, ఉత్తరాద్ రమణీయం. ఇక దిక్ దేశ కాల మూడు అర్థాలు వచ్చాయి. అధరాద్ వసతి, అధరాద్ ఆగతః, అధరాద్ రమణీయం. ఈ రకంగా మూడు శబ్దాలు సిద్ధించాయి. అలాగే ఉత్తర అధర దక్షిణ, దక్షిణాద్ వసతి, దక్షిణాద్ ఆగతః, దక్షిణాత్ రమణీయం. ఈ మూడు రకాల శబ్దాలు సిద్ధిస్తాయి అన్నమాట. అంటే ఉత్తర అధర దక్షిణ ఈ దిశావాచి ప్రాతిపదికముల చేత అస్తాతి అర్థంలో మనకు ఈ ఆతి ప్రత్యయం వచ్చినప్పుడు మళ్ళీ ఆతి ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఆతి మిగులుతుంది. ఆ దక్షిణ శబ్దానికి ఆతి దక్షిణాత్ అయిపోతుంది. ఉత్తర శబ్దానికి ఆత్ కలిపితే ఉత్తరాత్ అయిపోతుంది. అదేవిధంగా దక్షిణ శబ్దానికి ఆత్ కలిపితే దక్షిణాత్ నిరూపం సిద్ధిస్తుంది. ఇక్కడ దక్షిణ వచ్చిన తర్వాత ఇక్కడ అన్నిట్లో ఎస్సీ లోపం చేసుకుంటామట. ఎస్సీ లోపం చేసినప్పుడు అక్కడ ఆత్ ప్రత్యయంలో అకారం కలిపి దక్షిణాత్, ఉత్తరాత్, అలాగే అధరాత్ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. పక్కన మనకు దిగ్దేశ కాలార్థంలో మనకు మూడు అర్థాల్లో మనకు ముందు నుంచి అస్తాతి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా అవి అర్థాలు ఇక్కడ తీసుకోవాలన్నమాట. దక్షిణ దిశలో నివసిస్తున్నా, దక్షిణ దిశ నుంచి వస్తున్నాడు, దక్షిణ దిశ రమణీయంగా ఉంది అని చెప్పి. ఫస్ట్ చూడు, ఉత్తర ఆతి ప్రత్యయం చూస్తే ఉత్తర ఆత్ కింద సంకేతం ఇచ్చే భాషార్థంలో కలుపుకుని ఉత్తరాత్ అయిపోతుంది. అలాగే అధరాత్, దక్షిణాత్ శబ్దాలను కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏణవన్యతరస్యా మధురే పంచమ్యాః, ఏణవన్యతరస్యా మధురే పంచమ్యాః, అపంచమ్యాః సంధి వల్ల అక్కడ పంచమ్యాః అలా కనిపిస్తుంది, అవగత చిహ్నం కనిపిస్తుంది. అనుగత్తి చూడండి, ఏణ ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం, అధూరే సప్తమి విభక్తి ఏకవచనం, అపంచమ్యాః పంచమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి
అదూరే అపంచమ్యాః ఉభయత్ర నైతత్పురుష సమాసం. నా దూరం అదురం తస్మిన్ అదూరే నా పంచమ్యాః అపంచమ్యాః తస్మాత్ అపంచమ్యాః నా పంచమ్యాః అపంచమ్యాః. ఇది ఉభయత్ర నైతత్పురుష సమాసం మనకు స్పష్టంగా ఉంది. నెక్స్ట్ చూడండి, అనువృత్తి వచ్చేసి ఏమొస్తున్నాయంటే ఉత్తర అధర దక్షిణాత్, ఈ మూడు ప్రాతిపదికలు వస్తున్నాయి. ఉత్తర అధర దక్షిణాత్ దిక్షేబ్దేభ్యః సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలేషు తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఉత్తర అధర దక్షిణ శబ్దేభ్యో అపంచమ్యంతేభ్యః ఏన ప్రత్యయో భవతి వికల్పేన. ఉత్తర అధర దక్షిణ శబ్దాల చేత ఈ ఉత్తర అధర దక్షిణ ఎలా ఉండాలంటే అపంచమ్యంతేభ్యః, ఈ పంచమీలో ఉండకూడదా. అందుకే పంచమి అంటే మిగతా విభక్తులు ఉండొచ్చు, అంటే సామాన్యంగా అన్ని విభక్తులు వస్తాయి కదా, ఆ రకంగా పంచమి విభక్తి ఉండకూడదని చెప్పి ఇక్కడ నిషేధించబడుతుందన్నమాట. ఉత్తర అధర దక్షిణ శబ్దేభ్యః అపంచమ్యంతేభ్యః అపంచమ్యంతేభ్యః ఏనప్ ప్రత్యయో భవతి. ఏనప్ ప్రత్యయం వస్తుంది. ఏంటి? ఏనప్ ప్రత్యయం వస్తుంది. ఎలా వస్తుంది? వికల్పేన, వికల్పంగా వస్తుంది. ధన్యవాదాలు. వికల్పంగా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? అదూరే గమ్యమానే, దూరవాచక శబ్దం ఏమి ఉండకూడదు అనమాట. ఏంటి? అదూరే గమ్యమానే అస్తాతి అర్థే, దూరవాచకం ఏమి ఉండకూడదు, అలాగే అస్తాతి అర్థం ఉండాలి. ఇలాంటి సందర్భంలో మనకు, ఇలాంటి కండిషన్ లో మనకు ఏమొస్తుంది? ఏన ప్రత్యయం వస్తుంది. అంటే సప్తమ్యంతము ప్రథమాంతము ప్రాతిపదికల కంటేనే వస్తుందని కదండి అర్థము. పంచమి వదిలిపెట్టేసి ఇక్కడ ఇంతవరకు పంచమి సప్తమి ప్రథమ వచ్చాయి ప్రాతిపదికలు. ఇంతవరకు పంచమి సప్తమి ప్రథమ వచ్చే. ఇప్పుడు పంచమి తప్ప ఇవి సప్తమి పంచమిని నిషేధించబడుతుందన్నమాట. అపంచమ్యంతేభ్యః కంటిన్యూగా దిగ్దేశ సప్తమి పంచమి దిగ్దేశ అని చెప్పి మనం చెప్పుకున్న మూడు అర్థాల్లో పంచమి నిషేధించబడింది అన్నమాట ఇక్కడ, అపంచమ్యాః అని చెప్పి. కానీ ఎప్పుడు ఏ కండిషన్ లో? ఇది అధూర్య గమ్యమానే అస్తాతి అర్థే, దురవాచకం విద్యమానం లేకుంటేనా. అధూరే నా దూరం, అది దూరం లేదంటే దగ్గర అనే అర్థంలో, అధూరే దూరం అనే అర్థం గమ్యమానంగా ఉంటే అస్తాతి అర్థంలో వస్తుంది అన్నమాట. అస్తు. అందుకే ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. ఉత్తరేణ వసతి, ఎందుకు? ఎప్పుడైనా ప్రత్యయం వచ్చినప్పుడు అనమాట. ఉత్తరేణ వికల్పంగా వస్తుంది చెప్పినాం. పక్షంలో దాని పక్షంలో సామాన్యంగా ఆత్ ప్రత్యయం వస్తుంది. ఉత్తరేణ వసతి, ఉత్తరాత్ వసతి, ఉత్తరతో వసతి. ఎప్పుడు? ఒకసారి ఉత్తరతః, ఒకసారి ఆది ప్రత్యయం వస్తుంది, ఒకసారి హస్తాది ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఒకసారి ఏమో అతశుచి బి హోగా అని ఉందండి కింద. అతశుచి, దక్షిణ అతశుచి కూడా వచ్చిన. అందుకే అతశుచి ఉత్తరతఃలో వచ్చింది అన్నమాట. ఉత్తరతఃలో అతశుచి వచ్చినప్పుడు దక్షిణ రెండు శబ్దాలతో అతశుచిగా అనుబంధం లోపించి అతస్ మిగులుతుంది కాబట్టి అతస్లో ఉండే సకారానికి తృప్తి విషయం చేసుకుంటే ఉత్తరతః అనే రూపాయలు సిద్ధిస్తుంది. ఓకే, అంటే ఆత్, అస్తాత్, అతశుచ్ ఈ మూడు ప్రత్యయాలు వచ్చాయన్నమాట. ఎప్పుడైతే ఏన ప్రత్యయం రాదు, ఏన ప్రత్యయం వచ్చినప్పుడు ఉత్తరైన వచ్చేసింది. కాని పక్షంలో ఉత్తరాత్ వసతి అంటే ఆతి, అతశుచ్ ఈ మూడు ప్రత్యయాలు, ఈ రెండు ప్రత్యయాలు వచ్చాయన్నమాట. అస్తు. అందుకే ఉత్తరైన వసతి, ఉత్తరాత్ వసతి, ఉత్తరతో వసతి. అలాగే ఉత్తరైన రమణీయం, ఉత్తరాద్ రమణీయం, ఉత్తరతో రమణీయం మూడు వచ్చేసాయి అన్నిటిలో. అధరైన వసతి, అధరైన వసతి, అధరాద్ వసతి, అధస్తాద్ వసతి. అధరైన రమణీయం, అధరాద్ రమణీయం, అధస్తాద్ రమణీయం. అలాగే దక్షిణేన వసతి, దక్షిణాత్, మనకు మూడు ప్రాతిపదికలు తీసుకునే ఉత్తర దక్షిణ అధరా దక్షిణ అని చెప్పి ఆ మూడు తీసుకుంటాం. దక్షిణేన వసతి ఎన ప్రత్యయం, దక్షిణాద్ వసతి
దక్షిణతో వసతి. అలాగే దక్షిణేన రమణీయం, దక్షిణాత్ రమణీయం, దక్షిణతో రమణీయం. అలాగా మనకు అన్నిటిలో ఇక్కడ రూపాయి ఎలా వస్తే చూపించబడింది అన్నమాట. వికల్పంగా వస్తుంది కాబట్టి నిగడిత గమ్యమానంగా ఉన్నప్పుడు సప్తమి పంచమి ప్రథమాంతం చేత ఈ ప్రకరణంలో ప్రత్యయాలు చెప్పుకుంటూ వస్తున్నామట. ఇక్కడ మాత్రం అపంచమ్యా అని చెప్పి నిషేధించుకున్నాం. కాబట్టి పంచమ్యంత శబ్దాలతోటి ప్రాథమిక చేత ఇక్కడ ప్రత్యయం రాదు, అంటే ప్రత్యయం రాదు. దీన్ని బట్టి శేష సప్తమ్యంతంలో ప్రథమాంతంలోనే వస్తుంది అని అర్థం వస్తుంది. ఇక్కడ అన్యతరస్యం అని చెప్పడం వల్ల ఏంటంటే పూర్వ సూత్రం చేత ప్రాప్తమైనటువంటి ఆది ప్రత్యయం ఏదైతే ఉందో, అలాగే ఉత్తర దక్షిణ శబ్దముల చేత అసూయం, ఉత్తర దక్షిణ అసూత్స్ అని చెప్పి మా సూత్రం ముందు చెప్పుకున్నాం 27వ సూత్రంలో. అందుకే ఉత్తర దక్షిణ శబ్దం అధసూచి ప్రత్యయం తెచ్చుకున్నామట. అందుకే ఇక్కడ ఉత్తర దక్షిణ శబ్దముల చేత అధసూచి కూడా వచ్చేస్తామట. ఉత్తర శబ్దం చేత దక్షిణ శబ్దం చేత అధసూచి ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఈ రెండు కూడా వచ్చేస్తాయన్నమాట. అలాగే అధ శబ్దం చేత ఆది ప్రత్యయం వస్తుంది, అలాగే అస్తాది ప్రత్యయం వస్తుంది. ఈ రకంగా ఈ రెండు పక్షంలో కూడా మనకు ఈ ప్రత్యయాలు వచ్చాయి. ఆది అస్తాది రెండు ప్రత్యయాలు రెండు పక్షంలో వచ్చేసామట. అందుకే ఎప్పుడైతే అస్తాది ప్రత్యయము అధ శబ్దంతో వస్తుందో, అధ శబ్దం చేత అస్తాది ప్రత్యయం వచ్చినప్పుడు అధస్తాది వచ్చిందన్నమాట. అప్పుడు అధరానికి అధ ఆదేశం కూడా వస్తుందన్నమాట. ఎప్పుడైతే అధ శబ్దానికి అస్తాది ప్రత్యయం వస్తుందో అప్పుడు అధర శబ్ద స్థానంలో అధ ఆదేశం వస్తుందన్నమాట. అధ ఆదేశం వచ్చినప్పుడు అస్తాతిచ అధర శబ్దానికి అధ ఆదేశం ఎలా వస్తుంది? అస్తాతిచి ప్రత్యయం ఎప్పుడైతే తెచ్చుకుంటామో, అస్తాది ప్రత్యయం తీసుకున్నప్పుడు అధర శబ్దానికి అధ ఆదేశం వస్తుంది, అధ ఆదేశం వస్తుంది అన్నమాట. అధ ఆదేశం వస్తుంది అన్నమాట. అందుకే మనకు ఆ ప్రక్రియ ముందు చెప్పిన విధాన్ని కూడా ఇక్కడ మనకు సంకేతం ద్వారా భాషాస్త్రంలో చూపించబడింది. అలాగే ఉత్తర శబ్దం చేత ఏన యస్యేతి చేత, ఉత్తర శబ్దం చేత ఏన ప్రత్యయం వస్తుంది. ఇక్కడ యస్యేతి ప్రకారంగా అకార లోపము తథా నత్వమై చేసుకుంటే ఉత్తరైన రూపం వస్తుంది. ఉత్తర ప్రాతిపదికం చేత ఏన ప్రత్యయం తెచ్చుకున్నాము. ఏనప్ అనేది అజాది ప్రత్యయం కాబట్టి యస్యేతి ప్రకారంగా ఉత్తర అలో ఉన్నట్టు రకారంలో ఉండే అకారం లోపిస్తుంది. అప్పుడు ఉత్తర్ ఏన కలిపితే ఉత్తరేణ అయిపోతుంది. ఉత్తరేణ తర్వాత నత్వం చేసుకుంటే అది అట్కుప్వాన్యవాయేపి ప్రకారంగా ఉత్తరేణ అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనకు అస్తాతి ద్వారా అతశుచి ద్వారా మనకు ఒకసారి మనకు ఏన ప్రత్యయం వచ్చినప్పుడు దాని పక్షంలో అస్తాతి ప్రత్యయం ఒకటి, అతశుచి ప్రత్యయం ద్వారా మనకు రెండు రూపాయలు చూసినట్లయితే, ఎందుకంటే మనకు ఆది ప్రత్యయం వస్తుంది ఒకటి, అస్తాది ప్రత్యయం వస్తుంది. కానీ ఆది ప్రత్యయం వచ్చినప్పుడైనా అస్తాది ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఒకటే విధంగా ఉంటుంది అన్నమాట. ఏమొస్తుంది? అస్తాతి వచ్చిన అనుమతిలో అస్తాత్ మిగులుతుంది. దీని కూడా ఇక్కడ అస్తాతి వచ్చినప్పుడు భిన్నంగా ఉంటుంది. అంటే ఉత్తరస్థాత్ అలా వస్తుందన్నమాట, అధస్థాత్ అలా వస్తుందన్నమాట. ఇక్కడ అందుకే అధస్థాత్ శబ్దం చేతనే మాత్రం వస్తుందన్నమాట. అధ శబ్దం చేత ఆతి ప్రత్యయం వస్తుంది, అలాగే అస్తాది ప్రత్యయం కూడా వస్తుందన్నమాట. ఆతి ప్రత్యయం వికల్పంగా వస్తుంది కాబట్టి ఆది ప్రత్యయం దాని పక్షంలో అస్తాది ప్రత్యయం వస్తుంది. ఇక దోనం ఈ పక్షమే హుయే, అందుకే రెండు రూపాయలు వచ్చేసామట. అధ శబ్దానికి ఆతి ప్రత్యయము తథా అస్తాతి దోనం హి పక్షమే హుయే హే అంటే రెండు ప్రత్యయాలు వచ్చేసామట. ఎప్పుడైతే అస్తాది ప్రత్యయం వస్తుందో అప్పుడు అధ శబ్దానికి అధ ఆదేశం కూడా వస్తుంది కాబట్టి మనకు రెండు ఒకే విధంగా ఉంటాయి. అందుకే అధస్థాత్ అనే రూపాలు మనకు అధస్థాత్ రూపం సిద్ధించిందన్నమాట. అధరాత్ ఆత్ ప్రత్యయం వచ్చినప్పుడు, అధస్థాత్ అస్తాది ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా మనకు రూపం సిద్ధి
రెండు రకాల రూపాలు ఇక్కడ చూపించబడ్డాయి. సామాన్యంగా ఎణ ప్రత్యయం వచ్చినప్పుడు మరి అతసుచ్చు కూడా వస్తుంది కదండి. అతసుచ్చు ప్రత్యయం కూడా వస్తుంది కదండి. ఆదిశుచి ప్రత్యయం దేంతో వస్తుంది? ఉత్తర దక్షిణ శబ్దాలకు వస్తుంది. దక్షిణానికి వస్తాయండి. ఉత్తరానికి ఆదిశుచి కనిపిస్తుంది. అదే శబ్దానికి రాదు, అదే శబ్దానికి రాదన్నమాట. అందుకే అక్కడ ఇవ్వలేదు చూడు మనకు. ఉత్తర దక్షిణానికి వస్తుంది అంటే ఉత్తరతః వచ్చింది, అలాగే దక్షిణతః వచ్చింది. మనకు అదర శబ్దానికి మాత్రం రాలేదు. అదర శబ్దం చేత ఆత్ ప్రత్యయం వస్తుంది, అస్తాది ప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే అదరాత్ అధస్తాత్. ఓకేనా? అధరైన ఏన ప్రత్యయం వచ్చినప్పుడు అదరాత్ రమణీయం, అధస్తాత్ రమణీయం. అందుకే అధ శబ్దంతో మాత్రం వచ్చాయి. దక్షిణ వసతి, దక్షిణాద్ వసతి, దక్షిణతః వసతి. ఇక్కడ మనకు సామాన్యంగా ఉన్నాయి. దక్షిణేన, దక్షిణాత్, దక్షిణతః. ఉత్తర దక్షిణ శబ్దముల చేత అధశుచి వచ్చింది. అధర శబ్దం చేత మాత్రము ఆతి ప్రత్యయము, అస్తాత్ ప్రత్యయం రెండు వచ్చేసాయి అనమాట. అస్తు ఈ రకంగా మనకు ఈ విధంగా రూపాలు సిద్ధించాయి. ఇక్కడ ఇంకో రకమైన సందేహం కనిపిస్తుంది మీకు? స్పష్టమైన రూపాలు మీకు అధస్తాత్ వచ్చింది, కింద నుంచి వస్తున్నాడు, కింద దిశ నుంచి వస్తున్నాడు, అలాగ తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇది ఒక సూత్రం చూడండి. దక్షిణాదాత్, దక్షిణాత్ పంచమీ విభక్తి ఏకవచనం. ఆచ్ ఇక్కడ ఆచ్ ప్రత్యయం వచ్చింది. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక్కడ అపంచమ్యాకి అనువృత్తి వస్తుంది పైనుంచి. దిక్ శబ్దేభ్య సప్తమీ పంచమీ ప్రథమాభ్యో దిక్ దేశకాలేషు తద్దితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అపంచమ్యంతాత్ సప్తమీ ప్రథమాంతాత్ దిక్ వాచినో దక్షిణ శబ్దాత్ అస్తాతేర్ అర్థే ఆచ్ ప్రత్యయో భవతి. దిక్ వాచినో దక్షిణ శబ్దాత్ అస్తాతేర్ అర్థే ఆచ్ ప్రత్యయో భవతి. ఆచ్ ప్రత్యయం వస్తుంది. అస్తాతేర్ అర్థే ఆచ్ ప్రత్యయో భవతి. ఆచ్ ప్రత్యయం వస్తుంది. అపంచమ్యంతాత్ సప్తమీ ప్రథమాంతాత్ దిక్ వాచినో దక్షిణ శబ్దాత్ అస్తాతేర్ అర్థే ఆచ్ ప్రత్యయో భవతి. అస్తాతేర్ అర్థే కిం భవతి? ఆచ్ ప్రత్యయో భవతి. ఆచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి దక్షిణ వసతి, దక్షిణ రమణీయం. ఎందుకంటే దక్షిణ ప్రాతిపదికం చేత ఆచ్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. కానీ పంచమిలో సప్తమిలో మాత్రం, పంచమిని వదిలిపెట్టి సప్తమి ప్రథమాంతమైనటువంటి దిక్ వాచిన దక్షిణ శబ్దం చేత, దిశావాచి దక్షిణ శబ్దం చేత అస్తాతేర్ అర్థే, అస్తాతేర్ అర్థంలో ఆచ్ ప్రత్యయం భవతి. ఆచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి దక్షిణ వసతి, దక్షిణ రమణీయం అంటే దక్షిణ ప్రాతిపదికం చేత ఆచ్ ప్రత్యయం వచ్చినప్పుడు దక్షిణ ఆచి ఎస్ఏని శ్లోపం చేసుకుంటాం కాబట్టి దక్షిణ కలిపి దక్షిణ అయిపోయింది అనమాట. తర్వాత సు తెచ్చుకుంటాము, సుకి అవ్యా దాప్ సుపహ ప్రకారం సుప్లు చేసుకుంటాము. దక్షిణ రమణీయం. ఇక్కడ దక్షిణ రమణీయం అనేది రెండు కూడా ఒక రకం ఉన్నాయి. అస్తు దక్షిణ వసతి, దక్షిణ రమణీయం. ఇక్కడ మనకు రెండు చోట్ల కూడా సు అనేది లోపిస్తుందన్నమాట. అవ్యా దాప్ సుపహ ప్రకారం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ రకంగా దక్షిణ వసతి, దక్షిణ రమణీయం అని చెప్పి ఆచ్ ప్రత్యయం అంటే ఇక్కడ మనకు ఈ రూపం మనం ముందుగానే తయారు చేసుకున్న కాడ ఆచ్ ప్రత్యయం అనేది దక్షిణ దీర్ఘ ఆకారాంతం వచ్చిందన్నమాట. కాబట్టి ఆచ్ ప్రత్యయం ఆకారాంత రూపం సిద్ధి కొరకు మనకి ఇక్కడ చూపించాం. ఇప్పుడు అస్తాతిలో ఆతి ప్రత్యయంలో కూడా ఆత్ మిగిలింది కదా దక్షిణ, అక్కడ
అలాగ రూపం వచ్చింది. కాబట్టి ఇక్కడ అకారాంతం కొరకు విశేషంగా దక్షిణ శబ్దాన్ని వేరుగా తీసుకొని చెప్పబడింది అన్నమాట. అందుకే దక్షిణ దిగ్వాచి శబ్దం చేత ఆచ్ ప్రత్యయం వస్తుంది అస్తాతి అర్థంలో. ఆచ్ కనుమ చూస్తే ఆ మిగులుతుంది. అక్కడ మనకు ఆతి ప్రత్యయం కనుమ చూస్తే ఆత్ మిగిలింది అన్నమాట. తకారం కూడా ఉన్నాయన్నమాట అక్కడ. కాబట్టి ఇక్కడ కేవలం అకారం మిగులుతుంది. అనుబంధం లోపల చూస్తే ఆ మిగులుతుంది. అందుకే దక్షిణ అనే రూపం మనకు సిద్ధించింది అన్నమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో రకాల సందేహాలు ఉన్నాయి ఇంకా? ఈ దక్షిణాత్కి అనువృత్తి 37 వరకు వస్తుంది. ఆచ్కి అనువృత్తి కూడా 38 వరకు వస్తుంది. ఇక్కడ 38తో మనకు అధికారం సమాప్తం అవుతుందండి. ఒక అధికారం మనం పైన చెప్పుకున్నాము. అధికారం 38లో సమాప్తం అవుతుంది. అస్తు. అదేంటో మనం రేపు చూద్దాం రండి. ఫస్ట్ ఇంకెవరికైనా ఇక్కడ సందేహం ఉందా? రూపాలు మనకు సరళంగానే ఉన్నాయి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్కారం నమస్తే. ఆచార్య, అందరికీ ధన్యవాదాలు.